पूरा लोकल జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి నెక్స్ట్ మంత్ డేట్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయి ఎవరైనా వస్తున్నారా ఓట్లు పరిస్థితి ఎలా ఉంది ఎవరు గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడున్న క్యాండిడేట్ ప్రకారం కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్కే ఉంటుంది అంటే కాంగ్రెస్ పార్టీ చూసి ప్రభుత్వంలో ఉంది కదా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళది ఉంటుందమ్మా పోయినవాడు పోతూనే ఉంటారు వచ్చేవాళ్ళు వచ్చేనే ఉంటారు ఇప్పుడు అధికారంలో ఎవరు ఉంటారో సీటు మీద వాందే నడుస్తుంది అంతే కదా అలాగే ఉంటుంది నవీన్ యాదవే ఉంటాడని నేను ఎందుకంటే అనుభవం అయింది ఆయన 3 సార్లు గెలిచి ఓడిపోయాడు ఆయన ఇప్పుడు ఈసారి చేస్తాడని నమ్మకం ఉంది పబ్లిక్లో కూడా నమ్మకం ఉంది కాబట్టి టికెట్ ఇచ్చారు ఇప్పుడు అంత బలమైన నాయకుడు ఎవరు లేరు ఇక్కడ ఎవరు అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళు అంటే అంత దూరం మనుషులు పబ్లిక్కు తెలియదు కదా ఇప్పుడు పరిచయం ఉన్న వాళ్ళతో అయితేనే ఏదైనా ఉంటుంది ఆయన ఇండిపెండెంట్గా కూడా ఎంఐఎం నుంచి తక్కువ పోటీలో కూడా గెలిచిండంటే అర్థం చేసుకోవాలి ఇక మరి ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు ఇప్పటివరకు ఎలా చేశారు ఇప్పుడు వాళ్ళ భార్య నిలబెట్టారు ఆమె చేస్తుంది అనిపిస్తుందా గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా సానుభూతి చెప్తారమ్మా మస్తు మంది కానీ అంత పోయిన వాళ్ళని వదిలేస్తారు ఈ లోకంలో అంతే అంతగా అభిమానం ఉంటే గెలిచే అవకాశం కూడా ఎందుకంటే మరి 3 సార్లు నుంచి మీరు గెలిపించుకుంటూ వచ్చారు ఆయన మంచి పనులు చేయడం వల్లే కదా గెలిపించారు గెలిచిరు కాబట్టి మరి ఆమె ఎవరికి తెలియదు కదా పరిచయం లేదు కదా ఇట్లా వచ్చి పబ్లిక్లో వచ్చి తిరుగుతుంటేనేమో తెలుస్తుంది కానీ ఆమెకి ఏం తెలియదు కదా స్థితిగతులు ఈడ ఎవరు ఎక్కడ ఉంటారు అని తెలియదు కదా ఈయన అంటే ఇక్కడనే ఉంటాడు కాబట్టి ఈ పిల్లాడు ఇక్కడ ఉంటాడు ఈయన ఇక్కడ ఉంటాడు అని చెప్తారు పీజేఆర్ గారు ఐడియా ఉందా జనార్దన్ గారు ఆయన చేసిన పని ఇదంతా ఈ హైదరాబాద్లో 6 మంది ఎమ్మెల్యేలుగా 10 మంది ఎమ్మెల్యేలు జీడిమెట్ల కుక్కుడుపల్లి ఖైరతాబాద్ ఇవన్నీ ఒక్కడే జమలాంచినాడు కానీ ఆయన దగ్గర ఏముండే ఒకటే మంచితనం ఉండే అందరి దగ్గర వచ్చి చిన్నోడైనా పెద్దోడైనా వచ్చి నడుస్తుండే అట్లా నడిస్తే ఎప్పటికైనా గెలుస్తారు పీజేఆర్కు ఎవరు సాటి రారు వాళ్ళ శిష్యులు దానం నాగేందర్ పద్మారావు శ్రీనివాస్ వీళ్ళంతా ఆయన శిష్యులే ఒకప్పుడు కార్ డ్రైవర్ వాళ్ళు మరి ఎలా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తున్న పనులు ఏం చేస్తున్నారమ్మా 2-3 చేసిర్రు ఇందిరమ్మ ఇల్లు ఇంకోటి కాలేదు అదొకటి కావాలి అందరి దృష్టి జూబ్లీస్ ఎమ్మెల్యే మీదనే పడ్డది